మాకు భూదాన భూమి వాళ్ళు 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమి డైరెక్టర్ మరి యూసీసీఆర్ ఎమ్మెల్యే పార్టీ దాని అనుబంధ సంఘం గ్రామీణ పేదల సంఘం ఆ సంఘం ఆధ్వర్యంలో మాకు 62 ఎకరాల 7 కుంటల భూమిని మరి 1895 కుటుంబాలకి మనిషికి 100 గజాల చొప్పున పంచేయటం జరిగిందండి. అప్పటి నుంచి మేము అక్కడ నివసిస్తున్నాం. ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు. మరి ఆర్డర్ ప్రకారం మేము అక్కడ నివసిస్తున్నాం. నీళ్లు కరెంట్ ఇవ్వమని హైకోర్టుకి వెళ్ళాం. అయితే హైకోర్టు వారికి కూడా ప్రభుత్వానికి లెటర్ రాసింది. అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు వందలాది కుటుంబాలకి నీళ్లు కరెంట్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు కూడా మాకు ఆర్డర్స్ అనుకూలంగా రావటం జరిగింది. మరి ఇన్ని ఆర్డర్లు వచ్చే ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఆర్డర్లు ధిక్కరించి మాకు నీళ్లు కరెంటు ఇవ్వకుండా చేసిందండి. మరి ఈ 9-10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి మాకు మేమే డబ్బులు కూడేసుకొని లక్షలాది రూపాయలు కూడేసుకొని స్తంభాలు తెచ్చుకొని వైర్లు తెచ్చుకొని ట్రాక్టర్లు తెచ్చుకొని నీళ్లు ఇంటింటికి పోసుకుంటూ లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యండి. ప్రభుత్వం మాకు సమకూర్చకపోవడంతో నీళ్లు కరెంటు సమకూర్చకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చు కావటానికి కారణం ప్రభుత్వమేనండి. ప్రభుత్వం సకాలంలో ఇచ్చినట్టయితే ఇన్ని డబ్బులు ఖర్చు అయ్యే కావు. కాబట్టి దీనికోసం పోరాడుతున్న గ్రామీణ పేదల సంఘ నాయకుల మీద అనేక కేసులు పెట్టారండి. మరి వాళ్ళ మీద కేసులు పోలీసులు రావటం భయభ్రాంతులకు గురి చేయటం దీనికి అంత కారణం ఏంటంటే మా జిల్లాకున్న 3 మంత్రులండి. అది కోట్లాది రూపాయలు, అది 500 కోట్ల విలువ చేసి ఆ భూదాన భూమి కాబట్టి దాన్ని ఏ విధంగానే ఆక్రమించుకోవాలని గవర్నమెంట్ అక్కడ 32 ఎకరాలు అనేది 62 ఎకరాలు కాదు అని 32 ఎకరాలు కాజేయాలని భారీ కుట్ర పన్నింది. లేదు మేము 62 ఎకరాలని కోర్టు మాకు రికార్డుల పరంగా ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డు తీసుకున్నాం. మరి భూదాన భూమి దగ్గర రికార్డు తీసుకున్నాం. అన్ని రికార్డులు మాకు ఆధారం ఉన్నాయి. ప్రభుత్వం ఏం లేదండి, దౌర్జన్యంగా 500 కోట్ల విలువ చేసి ఆ భూమిని ఆక్రమించుకోవాలని ఒక భారీ కుట్రతోటి మరి అర్ధరాత్రి పూట రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ని పిలిపించుకొని ఆ సీక్రెట్ ఆపరేషన్ చేసి తెల్లవారుజామున 6 గంటలకి వందలాది బుల్డోజర్లు తీసుకొని వందలాది ట్రాక్టర్లు తీసుకొని వేల మందిని ఆ యొక్క మున్సిపాలిటీ వాళ్ళ సిబ్బందిని తీసుకొని వచ్చి ఆ 700 ఇండ్లు నేలమట్టం చేశారండి. ఒక్కొక్కరు కష్టపడి 2 లక్షలు 3 లక్షలు కొద్ది గొప్ప మిడిల్ ఫ్యామిలీస్ 10 లక్షలు అట్లా ఖర్చు పెట్టి కట్టుకున్న ఇండ్లన్నీ నేలమట్టం అయిపోయినాయండి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ప్రాణాలు అర్పించైనా సరే మేము ప్రజలందరం ఏకమై సరే ఆ భూమిని వదిలేది లేదు. ఆ 100 గజాల భూమిని దక్కేమంత వరకు మా ప్రాణాలు అర్పించైనా అది సాధించుకోవటమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ప్రభుత్వం ఎందుకు అంటుందంటే ప్రభుత్వానికి తెలుసండి అక్కడ ఉన్న వాళ్ళు పేదలని, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం లేని వాళ్ళని తెలుసు. ఎట్లా తెలుసు అంటే 10 సంవత్సరాల నుంచి ఏ లక్షాధికారి అని ఎవరైనా అంత కఠినమైన లెట్రిన్ బాత్రూమ్ లేకుండా కరెంట్ లేకుండా నీళ్లు లేకుండా అక్కడ ఏ లక్షాధికారులు బతకరు. ఇల్లు లేని వాళ్ళే అక్కడ బతుకుతారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ పేదలండి. ప్రభుత్వం ఏంటంటే ఈ ఉద్యమాన్ని చీల్చాలని, ఈ ఉద్యమాన్ని చీల్చిపడేస్తే ప్రజలు తక్కువైపోతారు, మనం తర్వాత ఈ భూమిని అంత ఆక్రమించుకోవచ్చు అని భారీ కుట్ర. అంటే ప్రభుత్వం 1895 కుటుంబాలు ఉంటే అక్కడ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఇండ్లు ఉన్న వీళ్ళంతా మరి కలిగిన వాళ్ళు 170 మందో 150 మందో నిజమైన పేదవాళ్ళు ఉన్నారని చెప్తుంది. కాబట్టి నేనేమంటున్నంటే ఒక పేదవాడికి సొంతూరులో ఒక ఇల్లు ఉండకూడదా అండి? ఒక అన్నదమ్ములు ఉంటారు, 3 అన్నదమ్ములు ఉంటారు, కలిగిన కుటుంబం ఉంటుంది. మరి ఒక ఇల్లు కట్టుకుంటే అన్ని కుటుంబాల అన్నదమ్ములు దాన్ని ఎట్లా విసిస్తాయి? వాళ్ళంతా స్ప్రెడ్గా పెళ్ళిళ్ళు అయ్యి మరి వాళ్ళకి ఇల్లు కావద్దా? నీది ఇల్లు ఎక్కడా? నాది ఫలానా చోట అండి తుమ్మూరులో, అక్కడ పోవటం ఎక్వైరీ చేయటం. నీకు ఇల్లు ఉందా అక్కడ? కాబట్టి నీకు ఇక్కడ ఇల్లు. ఆ విధంగా అనేక మంది నిరాశలు చేసి మరి కొంతమందికి ఇండ్లు ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా మేము రెండో లిస్టులో ఇస్తాం అనే భ్రమ పెట్టి ఈ ప్రభుత్వాన్ని యొక్క ప్రజలందరినీ డైవర్ట్ చేసి ఆ యొక్క భూమిని ఆక్రమించుకోవాలని భారీ కుట్ర చేస్తుందండి. అయితే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే డబ్బులు. ఎవరు అడిగారు నిన్ను? అసలు నేను డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని ఎవరు అడిగారు నిన్ను? మాకు భూదాన భూమి 100 గజాలు ఇచ్చారు, మాకు జాలది విలువైన భూమి, మాకు జాలది. మాకు నీ డబుల్ బెడ్రూమ్ లేదు, నీ ఏ ఇండ్లు నిన్ను కోరలేదు, మాకొద్దు, మాకు అవసరం లేదు. మా ఇళ్ళను మాకు కూల్చినావు, ఆ స్థలంలోనే మాకు ఇండ్లు కావాలా, నువ్వు ఇండ్లు కట్టే పని నీకు చేత కాదని మాకు తెలుసు. నువ్వు ఇండ్లు కట్టలేవు, నువ్వు పెద్ద ఈ యొక్క భూమిని ఆక్రమించుకోవాలని దౌర్జన్యంగా వచ్చారు మాకు తెలుసు. కాబట్టి కూలగొట్టిన చోటనే
మేము ఉంటాం, దాంట్లో ఇండ్లు వేసుకుంటాం, మళ్ళీ కష్టపడి కట్టుకుంటాం. నీ ఇండ్లు మాకు అక్కర్లేదు. పేదల పక్షాన ఎందుకుంటుందో, పేదల పక్షాన ఉండే పార్టీ అయితే అదే కాంగ్రెస్ పార్టీ అయితే, ఇందిరమ్మ ఆ యొక్క పార్టీ అయినట్టయితే ఈ పేదవాళ్ళు రోడ్లను పడేసి తిండి తిప్పలు లేకుండా ఖమ్మం అంబేద్కర్ భవన్లో చిన్న 100 మంది ఉండే దాంట్లో 700 కుటుంబాలు లేచి 2 బాత్రూములు 2 బాత్రూములే 600 కుటుంబాలకి 2 బాత్రూములు అండి. తిండి లేక తిప్పలేక ప్రజల్ని ఒక్క రూమ్లో గుచ్చారండి దౌర్జన్యంగా. వాళ్ళ సామానంతా మూట ముళ్ళ కట్టి ఎంత అంటే ఏ విధంగా చెత్తని ఏ విధంగా తీసి బయటపడతాం ఆ విధంగా తీసి ప్రభుత్వం బయటపడేసింది. పేదవాళ్ళ మీద వాళ్ళు ఎట్ట కనికరిస్తారు, పేదవాళ్ళ పార్టీని వాళ్ళు ఎట్ట చెప్పుకుంటారండి. మాకు అండగా ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ పార్టీ మరి ఒక భోజనం సహకరిస్తుంది, భోజనం పెడుతుంది, అండగుంటున్నారు. ఎంతవరకు వాళ్ళు తోడుంటారో చూడాలా. వాళ్ళు దేనికోసం మరి మా దగ్గరకు వచ్చారో కేవలం న్యాయం కోసం వచ్చినట్టయితే మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా పార్టీలు కూడా మాకు సహకరించాలండి. ఇది న్యాయమైన పోరాటం కాబట్టి న్యాయం పక్కన ఉండండి. మీరు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పుకుంటున్నాయి పేదవాళ్ళ కోసం మేము పోరాడే వాళ్ళమని. ఆ పార్టీలు కూడా రండి. ఇక్కడ పేదవాళ్ళు కష్టపడుతున్నారు, పేదవాళ్ళు సొమ్ము పేదవాళ్ళు భూమిని దోచుకుంటున్నారు. కాబట్టి కమ్యూనిస్టులు మీరు కూడా సహకరించండి సిపిఎం పార్టీకి నేను విన్నవించుకుంటున్నాను. ఏంటంటే మామూలుగా సానుభూతి తెలిపిపోవటం కాదు, సానుభూతి మనకు అవసరం లేదు. మా తరఫున పోరాడండి. మా గ్రామీణ పేదల సంఘం తరఫున మాకు మద్దతు ఇవ్వండి. మీ సహకారం మాకు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వాళ్ళు అధికార పార్టీల్లో వాళ్ళు భాగస్వాములండి. వాళ్ళు ఏడొస్తారండి, వాళ్ళు రారు. మొత్తం ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు, మొత్తం కమ్మారెడ్డిలకు సంబంధించిన కులాల మీద ఆధారపడి ఉన్న పార్టీలు. ఈ పేదల మీద ఎవడు, ఎస్సీ ఎస్టీ బీసీ మీద ఎవడండి కనికరించేది? మొత్తం ఖమ్మం మొత్తం రెడ్డి కమ్మ. ఏ పార్టీలు చూసినా రెడ్డి కమ్మ. కానీ ఏ పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ వాడు మరి ఆ యొక్క న్యాయం చేద్దామని ఎవడూ లేడండి. మా డిమాండ్ ఒకటేనండి, మాకు ఇచ్చిన భూదాన భూమి 62 ఎకరాల 7 కుంటల భూమిలో ప్రతి మనిషికి 100 గజాలు చొప్పున ఇచ్చిన ఆ భూమిలో ఖచ్చితంగా అది మాకు చెందాల్సిన భూమి. మీరు ఏది కట్టినా దాంట్లో ఏ విగ్రహం పెట్టినా ఏది పెట్టినా సరే మేము దేనికైనా తెగిస్తాం. అక్కడ మా భూమి మాకు కావాలి. మీరు ఇంట్లో ఇబ్బంది పర్వాలేదు. ఆ భూమిని మా సొంతం మేము ఏనాటి ప్రాణాలు అర్పించైనా ఆ భూమిని మేము సాధించుకొని తీరుతాం.